దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి. టాబర్నికల్ సంఘ విశ్వాసులందరికీ వందనాలు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులు అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ప్రేమ గురించి మనం తెలుసుకుందాం. ఏంటండి ప్రేమ? ఆ ప్రేమే లేకపోతే మనకే జీవితం లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు. కాబట్టి తన దివ్యమైన తేజస్సుని విడిచిపెట్టి ఎంతో ప్రేమగా ఈ లోకానికి దిగి వచ్చాడు దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ మాట చూసుకుంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అనే మాట మనం తెలుసుకున్నాం. అందరికీ తెలుసు కదండి, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ లేకపోతే మనం ఏంటండి, మనకేం లేదండి, పరలోక రాజ్య ప్రవేశము లేదు. కాబట్టి మనం ఏం చేయాలంట, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎన్ని రకాలంటే చాలా రకాలు ఉన్నాయి. ప్రేమలో ఎన్ని రకాలమ్మా? చాలా రకాలు ఉన్నాయి. అందులో మన చెప్పదగ్గ ప్రేమలు 2 ఉన్నాయి. ఏంటండి, శారీరక సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. అంటే భౌతిక సంబంధమైన ప్రేమ, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రేమ. ఇంకోలా చెప్పాలంటే సాతాను ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అంటే సృష్టించిన దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది, సాతాను యొక్క ప్రేమ ఏదో ఉంటుంది మనం తెలుసుకుందాం. ఇంకా చిన్నగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే లోతైన భావాల్లో మనం వెళ్ళి బైబిల్ గ్రంథం తెరిచి, కొత్త నిబంధన గ్రంథం తెరిచి రోమాకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటే ఇక్కడ ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ అంటే ఎవరి వల్ల మనకు కలుగుతుంది అని చూసుకుందాం. చదవండి అమ్మా. మన యొక్క ప్రేమ ఎవరి వలన మనకి సంక్రమిస్తుంది అని చూసుకుంటే రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. ఎందుకనగా ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదంట. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఎవరి వల్లమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఉంటేనే మనకి ప్రేమ ఉంటుంది. ఆయన లేకపోతే ఎవరి ప్రేమ ఉంటుంది? సాతాను ప్రేమ ఉంటుంది. ఎవరి ప్రేమమ్మా? ఇహలోకమ్మ సంబంధమైన ప్రేమ ఉంటుంది. దేని మీద కనికరం కానీ జాలి కానీ ఏమీ ఉండదు. భయంకరంగా ఉంటాం మనం అందరం. దేవుని యొక్క ప్రేమ మనకు ఉండదు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనము నడుస్తున్నాం ఈ లోకంలో. ఏంటండి అమ్మ, ట్రైన్ ఎలా నడుస్తుందమ్మా? పెద్ద ట్రైన్ ఉంటుంది. ఎలా నడుస్తుంది ట్రైన్? పట్టాల మీద నడుస్తుంది. కరెక్టే. అని నడడానికి కారణం ఏంటి తెలుసా? జెండా. ఏంటమ్మా? జెండా. పచ్చ జెండా ఊపితేనే అది పరిగెడుతుంది, లేకపోతే పరిగెట్టదు. అలాగా మనకి దేవుడు ఏం చేస్తున్నాడండి, తన కృపా సంకల్పం చెప్పిన మనకి ఏం చేస్తున్నాడండి, కుమ్మరిస్తున్నాడు. మనకి కృప కుమ్మరించి మన ముందరికి నడిపిస్తున్నాడు. మనం ఏం చెయ్యాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? ఏ ప్రేమ కలిగి ఉండాలమ్మా? ఆధ్యాత్మికమైన ప్రేమ. అంటే ఆత్మీయమైన ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసులందరూ ఏ ప్రేమ కలిగి ఉండాలి? శారీరకమైన ప్రేమ కలిగి ఉండకూడదు. ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉంటేనే మనము అందరినీ ప్రేమించగలుగుతాం. అంతే కదమ్మా? అందరినీ ప్రేమించగలం. శరీరమైన ప్రేమ అంటే ఒకరినే ప్రేమించగలం. అది మనకి ఇష్టమైన వాళ్ళనే ప్రేమించగలం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన ఏం చేస్తున్నాడండి, మన ప్రేమని పెంపొందిస్తున్నాడు. కాబట్టి మన ప్రేమ ఏ విధంగా ఉండాలి? ఏంటమ్మా? మన ప్రేమ ఏ విధంగా ఉండాలమ్మా? ఎలాగ ఉండాలి? సందర్భం బట్టి మారిపోకూడదు. ఏ విధంగా ఉండాలంటే 12వ అధ్యాయం అక్కడ చూడండి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుండి 16 మనం చదువుకుంటాం. 9 నుండి 16 వచనాలు మనం చదువుకుంటే మనకి క్లారిటీగా మన ప్రేమ ఏ విధంగా ఉండాలి. మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. ఎలాగండి? కపటం లేకుండా. అంటే పైగా మనం
మనిషి కనపడినప్పుడు ఒకలా మాట్లాడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకోలా మాట్లాడతాం. అదేంటంటే కపటమైన ప్రేమ. అంటే కుళ్ళి ఏంటంటే కపటం అంటే ఏంటండి కుయ్యిత్తులు. కుయ్యిత్తులు అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం. అలాంటి ప్రేమ ఉండకూడదు. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండి, చెడ్డదాన్ని మనం ఏం చేయలేదు, దూరపరచాలి. మనం ఏం చేస్తున్నాం, చెడ్డదాన్ని హత్తుకుంటున్నాం, మంచిదాన్ని ఇడిచిపెడుతున్నాం. అలా కాదు, మంచి విషయాలను మనం చేర్చుకోవాలి. చెడ్డదాన్ని అంతా మనం ఏం చేయాలండి, విసర్జించాలి, వదిలేయాలి. తర్వాత సహోదర ప్రేమ విషయములలో ఒకని యందు ఒకడు అనురాగం గలవాడై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుంది. సంఘంలో ఉన్నారనుకో, వాళ్ళ ఎవరన్నా హెచ్చింపబడుతున్నారు అనుకో, మనం ఏం చేయాలి, కులిపోకూడదు. అమ్మా అర్థమైందా? అన్నీ గణపరచాలి మనం. దేవుడు చక్కగా మన సహోదరిని దీవించాడు, ఆశీర్వదించాడు, అతని వల్లే మనం కూడా ఉండాలి అనేసి మనం అనుకోవాలి. అతను ఏ విధంగా అభివృద్ధి చెందాడు, ఏ విధంగా దేవుడు అతను దీవించాడు, అతను ఏ పనులు చేయడం ద్వారా దేవుడు అతను దీవించాడని మనం గమనించాలి. కానీ మనం ఏం చేయాలి, కుళ్ళిపోకూడదు. అసిపడిపోయి మనం ఏం చేయాలి, అతనికి విరోధంగా ఉండకూడదు, మన ప్రేమను తగ్గించుకోకూడదు. గణపరచాలి. గణపరిచి మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? మనం ఏం చేయాలండి, ప్రయత్నం చెయ్యాలి. అలా సహోదరుని మనం ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. ఆసక్తి విషయంలో మందులు కాక, అంటే మర్చిపోని వారు కాకుండా ఆసక్తి, మనకి ఇప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. మన దేవుని వాక్యం విని మనం దేవుని వాక్యానుసారంగా నడిచే వారం కింద ఉండాలి. కానీ మన యొక్క ఆ ఆసక్తిని మనం పోగొట్టుకోకుండా మనం ఉండాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవిస్తూ ఉండాలి. సేవించడం అంటే అండి ఆరాధిస్తూ ఉండాలి, దేవుని కొనియాడాలి. మన ఏంటంటే ఆత్మ విషయంలో దేవుణ్ణి మనం బాగా కొనియాడినప్పుడు దేవుడు మనకి తోడే సహాయంగా ఉంటాడు. పట్టాలు తప్పుకోం. మన జీవితం అనే ప్రయాణంలో మనం ఏం చేస్తాం, పట్టాలు తప్పుకోం. అంటే దేవుని యొక్క ఆశయాలు, విధులు, కట్టడాలు, నిర్ణయాలు వాటి మీద మనం నడుస్తున్నాం. దేవుడు ఆజ్ఞల మీద మనం నడుస్తున్నాం. ఆజ్ఞల మీద మనం నడిచినప్పుడు వాటి నుండి మనం తొలగిపోము. అమ్మ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది, పట్టాల మీద నడుస్తుంది కదా. రోడ్డు మీద ఏమైనా నడుతుందా, ట్రైన్ నడుస్తుంది. ఎందుకు నడదో, నడుతుంది. ఎందుకు నడదమ్మా, రోడ్డు మీద ఆడితే ట్రైన్ నడదా, స్పీడ్ పరిగెడుతుందా, పరిగెట్టదు. ఏమవుతుందండి, కుంగిపోద్ది. ఎక్కడన్నా ఏమన్నా కొద్ది బలహీనంగా ఉంది ఏమంటే అక్కడ ఏమైపోద్దండి, ట్రైన్ ఏమైపోద్ది, లోపల కూరాడిపోద్ది, సరిగ్గా పరిగెట్టలేదు. కాబట్టి మనం దేవుని యొక్క ఆజ్ఞల్లోని, కట్టడాల్లోని, విధుల్లోని మనం ఉన్నప్పుడు మన యొక్క ప్రయాణం ఎలాగుంటుందండి, ప్రశాంతంగా సాగిపోద్ది. ఆ ప్రయాణం చక్కగా ఉంటుందని మన తేటగా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. మనం ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలండి, కుక్కలనా, పక్షులనా, జంతువులనా, లేకపోతే ఎవరిని ప్రేమించాలి, వాటిని ప్రేమించాలా, ప్రేమించకూడదా? చెప్పండి అమ్మా. మన దేవుని కూడా ప్రేమించాలి, అంతే కదా అమ్మ? చెప్పండి, ఎవరన్నా విశ్వాసులు ఎవరన్నా మీకు తెలిసింది ఎవరిని ప్రేమించాలి మనం ఎక్కువగా? దేవుని ప్రేమించాలి. అక్కడ చూడండి, రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 చదువుకోవచ్చు. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమియు అచ్చి ఉండవద్దు. మన ప్రేమించడం అంటే మన పొరుగు వాళ్ళని మనం వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకుని మనం వాళ్ళకి ఇచ్చేసి, అర్థమైందమ్మా? అచ్చి అంటే ఏంటి, అప్పు 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 అంటే ఏంటంటే వాడికి బానిసం కింద మనం వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద మనం కసురుకుని తీసి ఎలాగా, లేకపోతే వాళ్ళ దగ్గర మనం తీసేసుకుని మనం ఇవ్వకపోతే వాళ్ళని మన దగ్గర ఉన్న ప్రేమ అయిపోద్దండి, ఏమైపోద్ది, పక్కింద అయిపోద్ది, అంతే కదమ్మా? ప్రేమ అయిపోద్ది, ప్రేమ చల్లారిపోయి అచ్చి ఉండొద్దు. మీరు ప్రేమగా ఉండండి, ప్రేమగా ఉండండి, కానీ ఏమీ ఆశించవద్దు. అమ్మ అర్థమైందా? పొరుగువారి దగ్గర నువ్వేమీ తీసుకోవద్దు. మన సంఘస్థురాలే కదనేసి, మన విశ్వాసులు కదనేసి మనం ఏమీ తీసుకోవద్దు, అలాగే ఆశించవద్దు. తర్వాత చదవండి అమ్మా. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి ఎప్పుడు ఆపదలో, అర్థమైందమ్మా?
కష్టాల్లో అంటే సుఖాల్లో కాదు, ఎప్పుడు ఆదరించాలి? బాధల్లో, కష్టాల్లో, వేదనలో ఉన్నప్పుడు ఆడికి సహాయం చెయ్యాలి. సహాయం చేసి మళ్ళీ తిరిగి అడగకూడదు. అర్థమైందా? అడగకూడదు. వాళ్ళు ఇచ్చేస్తే మనం తీసుకుంటే తీసుకొచ్చి, లేకపోతే తీసుకోపోవచ్చు, అది మీ ఇష్టం. అంతే కాబట్టి నేను మళ్ళీ అలాంటిది అనేసి పక్కన వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మనం నేను అది ఇచ్చేది ఇచ్చేసాను, నేను ఇవ్వకపోతే ఆడి జీవితం పోయిను, ఇలాంటివి మనం చెప్పకూడదు. ఏంటంటే మన పొరుగు వాడిని మనం బాగా ప్రేమించాలి. పొరుగు వాళ్ళంటే ఎవరండి? పక్కింటి వాళ్ళు అని కాదు, ఎవరన్నా దగ్గరికి వచ్చి చేయి చేసేయడానికి ఆడే పొరుగువాడు నీకు, అంతేనా? బాధల్లో, వేదల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులు, వీళ్ళందరూ పొరుగువారే మనకి. అర్థమైందమ్మా? ఈ పొరుగువారిని మనం బాగా ప్రేమించాలి అన్నది. మన ప్రేమ అలాంటిది అమ్మ. మన ప్రేమ ఎలాంటిదండి? అంతలో ఉండి అంతలో మాయమైపోయే ప్రేమ మనది కాదు. మన ప్రేమ ఎలా ఉంటుంది? క్రైస్తవుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలో మనం పరీక్షించుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుని మన ప్రేమ ఎలాగుందో, మనం ప్రేమ నుండి తొలగిపోతున్నాం లేదా ప్రేమలో ఉంటున్నామని మనం చూసుకోవాలి. ప్రేమ అంటే ఏంటంటే కనపడిన ప్రతి ఒక్కరిని ప్రేమించడం కదా, ఆ ప్రేమ కాదు. అదేంటండి? వ్యామోహం అంటారు. దాన్ని ఏమంటారండి? వ్యామోహం, కామం. ఇంకోలా చెప్పాలంటే కామం అంటారు. అది శారీరక సంబంధమైనది. అలాంటి ప్రేమ మనకు వద్దు. కానీ ఎలాంటి ప్రేమ మనకు కలిగి ఉండాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఏమని రాసి ఉందంటే 8వ అధ్యాయము 7 నుండి 9 వరకు మనం చదువుకుందాం. మీరు చదువుతారా ప్రేక్షకులారా? వీక్షకులాగా మీరు వింటున్నారు కాబట్టి చక్కగా స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఇవి చక్కగానే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మంచి మంచి వాక్యాలు. కాబట్టి పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, మన యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, ఇతరుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, సాతాను యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో, మనం అనేక విషయాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి 8వ అధ్యాయం 7 నుండి 9 వరకు మనం చదువుకుందాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు నా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగనే మీరును నా కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. అర్థమైందమ్మా? మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దేవుడు ప్రేమ నుండి తొలగిపోకూడదు. దేవుని మనకు ఏమంటాడు? ఫస్ట్ నుండి మళ్ళీ చదువుమ్మా, చిన్న చిన్న ఒకటిని. మీరు ప్రతి విషయంలో అనగా అంటే ఏ విషయంలో చెప్తున్నాడమ్మా? ప్రతి విషయంలో అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు కాదు. విశ్వాసం అంటే ఏంటి? నమ్మిక. దేవుని యందు మన నమ్మిక ఉంచాలి. తర్వాత ఉపదేశమందును, ఎవరికైనా మనం ఏమన్నా మాటలు చెప్తున్నాం అనుకో, వాటిని ఎందుకు అది బాగుందా, వాళ్ళకి ఉపయోగపడుతుందా, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా, మనం నడాలి, వాళ్ళు నడిపించాలి. కాబట్టి మనం చక్కగా అది మనం పాటిస్తున్నా లేదు చూసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటమ్మా? జ్ఞానం అంటే తెలివితేటలు అంటే ఏంటి? అందరికీ తెలివితేటలు ఉంటాయి లేదా? ప్రతి ఒక్కరికి తెలివితేటలు. జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎలాగంటే నేర్చుకోవడం వల్ల వచ్చేది జ్ఞానం. అర్థమైందమ్మా? తెలివితేటలకి జ్ఞానానికి తేడా ఏంటంటే తెలివితేటలు అంటే అందరికీ స్వతహాగా వస్తుంది. పుట్టిన ప్రతి బిడ్డకి స్వతహాగా వస్తుంది. కానీ జ్ఞానము స్వతహాగా రాదు, అది నేర్చుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది. మనం చక్కగా నేర్చుకోవాలి. సమస్త జాగ్రత్త యందును, అజాగ్రత్తగా మనం ఉండకూడదు. ప్రతి విషయంలో అనేసి లెక్కలేనితనంగా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలనేసి మనం ఏంటండి బాగా జాగ్రత్తగా ఉండకూడదు, చాలా ప్రమాదం. అది కూడా శుభ్రంగా ఉండాలి కానీ అతి శుభ్రంగా ఉండకూడదు. అతి శుభ్రంగా ఉండడం వలన కూడా చాలా ప్రమాదం. లేని అన్నీ మనకి రావడం జరుగుతుంది. నీకు మా ఎడలనున్న ప్రేమ యందును, మీరు పాస్టర్ గారిని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వస్తున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా వాళ్ళు ఎంతో ప్రేమించేవారు, వాక్యాలు చక్కగా వినేవారు, వాక్యానుసారంగా నడుచుకునేవారు. సంఘము వాక్యానుసారంగా
నడుచుకునేవారు. వాళ్ళు ఆ పాస్టర్ గారిని ఎంతో ప్రేమించేవారు కాబట్టి మీ ప్రేమ గురించి నాకు తెలుసయ్యా అంటున్నాడు. దేవుని దయందును మనుషుల దయందును వాక్యం ద్వారా మీరు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో అలాగనే కృపయందు. కృప అంటే ఏంటమ్మా? దయ అంటే తన బిడ్డలను ఏం చేస్తాడంటే దేవుడు తన రెక్కల కింద కప్పుతాడు, అదే కృప. కొంతమంది చూడండి పడుకున్నారు, పాపం చక్కగా పడుకున్నారు. ఏంది కొండ చర్యలన్నీ ఇరిగిపోయి ఏమైందంటే వాళ్ళ మీద నుండి వెళ్ళిపోయింది. అంతేనా? వాళ్ళు ఏమైపోయారు? మాయమైపోయారు. అంతలో ఉండి అంతంలో మాయమైపోయారు. ఆ నిద్రలోనే చనిపోవడం జరిగింది. అక్కడ ఏం లేదు, కృప లేదని కాదు. అంటే ఏంటి? కాపుదల, దేవుని యొక్క కాపుదల. కృప ఏంటంటే కాపుదల, సంరక్షణ. మనకి ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి మనం దేవుని లెక్క చేయడం లేదు. దేవుడి యొక్క ప్రేమ నుండి మనం దూరం అయిపోతున్నాం. దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు. కరోనా వచ్చింది, అమ్మ వచ్చిందా? అందరికనే వచ్చిందా? చాలామంది ఎగిరిపోయారు, పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారా? మనం రాలేదు కదా, అదే దేవుని యొక్క కృప. అర్థమైందా? మనకి దీర్ఘాశ ఉందా మాకు ఉందని కాదు. దేవుడు తన యొక్క కృప చెప్పిన మనని ప్రేమించి మనని ఈ లోకంలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? నీ ద్వారా కొన్ని విషయాలు జరగాలి, నీ ద్వారా కొంతమంది పరలోక రాజ్యం రావాలి, నీ ద్వారా కొంతమందికి వాక్యం అందించబడాలి. అందుకే దేవుడు నిన్ను ఉంచాడు. లేకపోతే ఆళ్ళలో కలిపేసిన దేవుడు. అంతేనమ్మా? అనేక మంది పాపం కేరళలో కూడా ఏంటండి పెళ్ళి అయిపోయిన తర్వాత చక్కగా గడపడానికి వెళ్ళారు, వాళ్ళు కూడా కొట్టుకుపోరు. అర్థమైందమ్మా? అలాగే మన తీసుకెళ్ళలేదు దేవుడు. తీసుకెళ్ళాడా? అలాంటి ప్రాంతాలకు మనం తీసుకెళ్ళలేదు కదా. మన చుట్టాలు అంటే ఏంటంటే వేరే విషయంలో, విందు విషయంలో కానీ, అదే వివాహ విషయంలో కానీ, ఏదో విషయంలో కానీ మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మనం కొట్టుకుపోలేదు కదా. అదే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మనకి మెండుగా ఉంటే దేవుణ్ణి మనం స్తుతించి గణపరచాలి. మనలో ప్రేమ లేకపోతే ఏమవుతుంది అమ్మా? మనలో ప్రేమ లేకపోతే ఏమైపోద్ది? కొంప మూలిగిపోద్ది. ఏంటండి? మనలో ప్రేమ లేకపోతే ఏమైపోద్దండి? మన జీవితం పాడైపోద్ది. కొంప అంటే ఏంటి? మన జీవితం. కొంప అంటే ఏంటి? మన ఇల్లు కాదు, మన జీవితం మన కొంప. కాబట్టి మన జీవితం పాడైపోద్ది. ఏమవుతుంది అని చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 3 వరకు మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. మీరు కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని పదం 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 చెప్పినా చదివితే మీకు ఆత్మీయంగా చదవాలి. శారీరకంగా చదివితే మనకి ఏమీ అర్థమవుదు. దేవుని యొక్క ఆత్మతోటి మనం వాక్యము చదివితే మనకి అర్థమవుతుంది. మనలో ప్రేమ లేకపోతే ఏం జరుగుతుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి చదవండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే ఏంటమ్మా? మ్రోగిన కంచును గనగనలాడు తాళమునై ఉండును. ఏమంటున్నాడండి? అనేక భాషలు మాట్లాడేసి ఏమంటున్నాడమ్మా? సంఘంలోకి వచ్చి అనేకమైన భాషలు మాట్లాడేసి స్వస్థపరిచేసి అందరినీ ఏంటండి ఘనపరిచేసి ఏదేదో చేస్తున్నాను. అది తాత్కాలికం. అంటే ఏంటంటే అది అక్కడ సందర్భం బట్టి. తర్వాత ఏమన్నాడమ్మా? దేవదూతల భాషలతోనూ నేను బాటలు మాట్లాడిన. దేవత భాషలు మనకి వచ్చామా? దేవదూతల భాషలు మాట్లాడడం మనకు వచ్చా? అని వేరు వేరు భాషలతోటినే దేవదూతలు మాట్లాడే భాషలతో మనం మాట్లాడేసినాను, అది వ్యర్థమే. అమ్మా కొంచెం మోగినట్టు కనకము మోగినా బంగారం కొట్టామనుకో, బంగారం ఏమన్నా ఎలాగ చెవులను కొట్టుకోండి, ఎలాగ బంగారు చెవుల్ని మోగుతుంది, ఏమన్నా శబ్దం వస్తుందా? రాదు. కొంచెం ఎలాగంటే కంగమనిపోద్ది, గనగన గనగనమని. ఇక్కడ కొట్టామంటే ఎన్ని ఊర్లు వినబడుతుందమ్మా? 4-5 ఊర్లు వినబడుతుంది. అంతేనా? ధవళేశ్వరంలో ఒక చర్చ్ ఉంది, పెద్ద చర్చ్. అక్కడ గంట ఉంటుంది, పెద్ద గంట.
ఆ గంట మోగితే ఎక్కడికి వినబడుతుందండి? పశ్చిమ గోదావరి జిల్లా దాకా వినబడుతుంది అది. అంత పెద్ద గంట అది. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నేను చూశాను. మరి ఇప్పుడు ఉందో లేదో అది అన్నీ పూర్వకాలం అంటే కొద్దిగా సంవత్సరాలు గతించింది కాబట్టి ఆ గంట మరి ఉందో లేదో తెలీదు. మరి ఇప్పుడు వాయిస్తున్నారు లేదు తెలీదు. అది ఒకసారి వెళ్ళి చూస్తాను, అడుగుతాను. కాబట్టి ఇక్కడ ఆ గంట ఆ శబ్దము వినబడుతుంది కానీ ఏమంటున్నాడండి? అంత శబ్దంతో నేను వాయించినా, దేవుని మాటలు చెప్పినా అన్నీ వ్యర్థమే. ఏమీ లేకపోతే ఏమన్నాడు? ప్రేమ లేకపోతే ఆ మోగేడు కొంచెం ఎంత శబ్దం చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా అన్నీ వ్యర్థమే. అర్థమే, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే అంత గట్టిగా మనం ఒక్క నుంచి ఎంత చెప్పినా నాలో ప్రేమ లేదనుకోండి, అంతే వ్యర్థమే కదా. మీకు చెప్పిందంతా వ్యర్థమైపోద్ది. కాబట్టి మన ప్రేమ కలిగి ఉండాలి. మన అందరికీ చెప్పడం కాదు, మనం కూడా పాటించి మనం ఏం చేయాలండి? ప్రేమగా అందరినీ ఆప్యాయతంగా. కొంతమంది ప్రేమ ఉండదండి. నేను చూస్తున్నాను, చాలా పాస్టర్ గారిని చూస్తున్నాను, చాలామంది విశ్వాసులను చూస్తున్నాను, చాలామంది అన్యులను చూస్తున్నాను. మాటలు వేరు, సందర్భం వేరు, క్రియలు వేరు. అక్కడ వేరువేరుగా ఉండడం జరుగుతుంది. అలాంటి స్వభావం మనకు ఉండకూడదు. మనం ఏం చేయాలంటే అందరినీ ప్రేమించాలి. ఇహలోకమైన ప్రేమ కాకుండా, శారీరకమైన ప్రేమ కాకుండా, ఆత్మీయమైన ప్రేమతో మనం అందరిని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రేమించగలుగుతాం. దేవుని ప్రేమ ఎలాంటిది దేవుని ప్రేమ ఎలాంటిదండి? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన తేజస్సుని, తన యొక్క దివ్యమైన అన్నీ వదిలేసి ఒక రిక్తునిగా, ఎందుకు పనికి వాడిని కింద ఈ లోకానికి వచ్చి ఏం చేశాడండి? మన కోసమే తన శరీరాన్ని బలిగా అర్పించాడు. దేవుడు ఆ ప్రేమ లేకపోతే మనకు కలగజేసిన ఆ రీతిని బట్టి దేవుడు మన ఎంతో ప్రేమించి, మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందుకోలేకపోకుండా మన సాతానికి, అతని యొక్క దూతలకి, అనుసరులకి విధించిన ఆ నిత్యమైన ఆ శాపానికి మన గురవి, ఆ నరకలోకానికి మనకు గురయ్యి అతనితోటి బాధింపబడ్డానికి వెళ్ళిపోతున్నాం నరకలోకానికి. అలాంటి స్థితి నుండి దేవుడు ప్రేమ కలిగేవాడు కాబట్టి అలాంటి స్థితి నుండి మనం తప్పించి దేవుడు మన ప్రేమించి తన ప్రేమ సంకల్పం చెప్పిన మనని ఆ స్థితి నుండి ఏంటంటే నరకలోకం నుండి మనం లాగాడు. యోధపత్రి ఏమి ఇచ్చాడండి? పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అర్హత మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ప్రేమను బట్టి. అలాంటి ప్రేమను మనం కోరుకోవాలి, అలాంటి ప్రేమను మనలో ఉండాలి. ప్రేమ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ప్రేమ అంటే ఏంటి? ఇందాక నుండి చూస్తాం ప్రేమ ప్రేమ ప్రేమను చంపుకుని తినేస్తున్నాడు పాటర్ గారు. అసలు ప్రేమ గురించి ఏంటి? ఆ ప్రేమ ఎలాగ ఉంటుంది, అసలు ఏ విధంగా ఉంటుందని మనం చూసుకుందాం. ఆ ప్రేమ అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక ఏంటండి? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ప్రేమ అసలు దాని లక్షణాలు. ప్రేమ అనేక పాపములను కప్పును. ఏం చేస్తుందమ్మా? ప్రేమ ఏం చేస్తుందండి? అనేకమైన పాపములను కప్పుతుంది. మన పిల్లలు అనేకమైన పాపాలు చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు మన చెత్త కొట్టేసి వాళ్ళని పంపించేస్తామా? చెప్పండి అమ్మా. కొడతాం, ఎందుకు మారాలని కొడతాం, కానీ చంపేయాలని కొడతామా? కొట్టరు ఎవరన్నా. ఏ తల్లిదండ్రి కూడా కొట్టడు. అలాగే దేవుడు కూడా మనం మారాలని కొన్ని విషయంలో మనం శిక్షిస్తాడు దేవుడు. ఎంతగా మారబోతే ఎక్కడికండి? నరకలోకానికి వెళ్ళిపోతాడు. తండ్రి శిక్షకు లోబడిన వాడు ఏమవుతాడండి? నశించిపోతాడు. కాబట్టి మనము దేవుని యొక్క మాట మనం వినాలి. ఏంటండి? పాపములను కప్పును. మూసేద్దండి. దేవుడు మన అనేకమైన పాపాలు చేసాం, అన్నీ కప్పాడే లేదా? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం ఏం చేసుకున్నాం? మరణాన్ని తెచ్చుకున్నాం. ఆ మరణం నుండి తప్పించడానికి దేవుడు ఏం చేశాడండి? తన యొక్క దయా సంకల్పం చెప్పున మన కప్పాడు. తన యొక్క
చేత మన కప్పాడు. ఏ విధంగా తన యొక్క రక్తాన్ని దారబోసి మన కొనుక్కొని మన ఏం చేశాడండి, శిక్షకు పాత్రులైన మన ఏం చేశాడండి, అలాంటి పాపాల నుండి మననే కోడి ఏంటంటే కోడి తన పిల్లలను ఏ విధంగా సంరక్షిస్తుందో తన రెక్కల కింద, ఆ విధంగా మన సంరక్షించి దేవుడు మన కాపాడాడు. తర్వాత అమ్మ, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఎడల ఒకడు మిక్కటమైన అధికమైన ప్రేమతో కలవారే ఉండాలి. మనం ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. అమ్మ ప్రేమతో అమ్మగారు ఏం కలిగి ఉండాలి, మనం ఒకరినందు ఒకరు ప్రేమించాలి, ద్వేషించకూడదు. వాళ్ళని చూసినట్టు కొంతమందికి వాంతులు అయిపోతాయి, కొంతమందికి విరేచనాలు అయిపోతాయి. ఎప్పుడన్నా చూసారా, పరిగెట్టుకుని పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయన చూసిన వెంటనే ఏమైతే విరోచనం, పెద్ద విరోచనం అయిపోద్ది. ఇలాగ వాంతులు విరోచనాలు అలాగే ఉండకూడదు. ఏంటంటే మనం అప్పటికప్పుడే ఉండాలి. మన యొక్క ఏంటంటే కోపము అది అప్పటికప్పుడే ఉండాలి. అప్పటికప్పుడు ఉంటేనే అది ఏమవుతుందంటే, అది మనకి క్రైస్తవులకి కోపం ఉండకూడదు, ఉండాలి. ఎప్పుడంటే దేవుడికి నిజంగా కోపం ఉందంటే మనం అందరం అంటే ఆయన నుండి ఊపిరి నుండి వచ్చి ఊపిరితోటి మనం చనిపోతాం. కాబట్టి యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన శ్వాస ద్వారా మనం చనిపోతాం అనేసి ఉంది. అలాంటి కోపం ఉండదు, అప్పుడప్పుడు ఉండాలి కోపం. అమ్మ కోపం ఎలాగ ఉండాలమ్మా, అప్పటికప్పుడే మనకు కోపం ఉండదు, చల్లారిపోవాలి, మనం ప్రేమించే మనసు కలిగి ఉండాలి. తర్వాత అమ్మ, మీరు చక్కగా చదివిన వెంటనే నేను చెప్పడం జరుగుతుంది మీకు. సనుగోకోకూడదు. మూలకి వెళ్ళిపోయి ఆ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏం చేయండి, సనుక్కోకూడదు. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోతే అందరూ చూస్తారు. ఎక్కడికి వెళ్తారో చీకడ మనకి మంచి ప్లేస్ ఏంటంటే బాత్రూమే. ఆ బాత్రూంలోకి వెళ్ళిపోయి అని సనుక్కోకూడదు. తర్వాత ఒకరినొకడు ఆతిథ్యం చెయ్యాలి. ఎలాగా, వచ్చిన వెంటనే మనకేమో ఇలాగా ఏంటమ్మా గట్టి ఎసరకూడదు. ఎలాగెయ్యాలి, చక్కగా ప్రేమగా. అమ్మ అర్థమవుతుందా, మనం ఎలాగెయ్యాలమ్మా, ఆతిథ్యం చేయాలంటే వచ్చిన వాళ్ళకి అందరికీ ఇంతంత అన్నం ఎలాగేసేసి తెలిసిపోద్ది కదా, వాళ్ళకి మనం ప్రేమిస్తున్నాం లేదో తెలిసిపోద్ది. ఆతిథ్యం చక్కగా చెయ్యాలి. ఏంటండి మనకేమో ఇంట్లో వాళ్ళకేమో చక్కగా మొండేలు ఇవన్నీ వేసి వచ్చిన వాళ్ళకి అందరికి తోకలు వేయడం కాదు, దుమ్ములన్నీ స్పెషల్గా ఏరి వచ్చి ఆతిథ్యం అంటే ఏంటమ్మా, దుమ్ములన్నీ ఏరి ఎవరికి వేయకూడదు, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి వేయకూడదు. తర్వాత అమ్మ చదువుతుండాలి మీరు, దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. ఏంటి, చక్కనైన గృహ నిర్వాహకుల కింద ఉండి మన కర్తవ్యం మనం నెరవేర్చాలి. కృపావరము పొందు కొలది ఒకడు అపచారం చేయకూడదు. ఏం చేయాలమ్మా, ఉపచారం చేయాలి. అపచారం చేసామనుకో అపరాధులు అవుతాం. కాబట్టి మనం ఉపచారం చేయాలి అంటే ఆదుకోవాలి. ఇంకా ప్రేమ పాపంను కప్పుతుంది. ఇంకేమైనా కప్పుతుందా చూద్దాం. సామెతల గ్రంథం చూడండి, పాత నిబంధన గ్రంథం నుండి సొలొమోను రాసిన సామెతలు గ్రంథం నుండి 10వ అధ్యాయము 12వ మాట మనం చదువుకుందాం. 12వ వచనం, పగ కలహం రేపుతుందంట, ప్రేమ దోషములన్నిటిని కప్పుతుందంట. పగ ఏం చేస్తుందంటే, మనం పగ పెట్టుకున్నాం అనుకో వంశపారపార్యం పగలు ఉంటాయి. మన టీవీలోని ఆ సీరియల్లోని మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు చూస్తా లేదులేండి, పూర్వం నేను చూసేవాడిని, ఇప్పుడు తగ్గించేసానులే, చూస్తున్నాను కానీ తక్కువ. ఎందుకంటే మనం చూడడానికి కూడా ఖాళీ ఉండదు. దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నాం కాబట్టి దూర ప్రాంతాలు వెళ్తున్నాం. అనేకమైన పరిచర్య ఎన్ని దేవుడు సరిపోతున్నాయి మనకి. పగ ఉందనుకోండి ఏం చేస్తామండి, కొంతమంది వంశపారపర్యం వాళ్ళకి ఏంటంటే పిల్లలు చెప్తూ ఉంటారు. అది నిజమో అబద్ధం మనకు తెలియదు, కానీ మరి నిజమైతే అలాగా అవుతుంది. కానీ ప్రేమ అయితే ఏం చేస్తుందంటే
ఏంటంటే దోషములన్నిటినీ కప్పుతుంది. దోషాలంటే ఏంటంటే మనం చేసిన తప్పులన్నింటి కప్పేద్దంట. మనం చేసే ఎన్నో పాపాలను చేసాం, దేవుడు ఎదుటి కింద ఎన్నో పాపాలు చేసాం, కానీ దేవుడు కరుణించాడు లేదా? కరుణిస్తున్నాడు లేదా? మన పాపాలన్నీ క్షమిస్తున్నాడు. ఎంత ఘోర పాపనైనా క్షమించేవాడు నేనే అని చెప్తున్నాడు యేసయ్య. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడని, ఎంత ఘోర పాప అయినా రావైనా దగ్గరికి నిన్ను క్షమించేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన దోషాన్ని ఏం చేస్తున్నాడండి? క్షమించేవాడు. ప్రేమ ద్వారా మనం కూడా అదే ప్రేమను కలిగి మనం కూడా ద్వేషించకుండా చక్కగా మనం ఏం చేయాలండి? దోషాలన్నింటినీ మనం కూడా దేవుడే చూసుకుంటాడు అనేసి మనం ఏం చేయాలండి? మన వంతు మన ప్రయత్నం చేయాలి. ప్రేమ ఇంకేం చేస్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 8 వరకు మనం చదువుకుందాం. కొరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు రాస్తున్నాడు. మొదటి ప్రేమ అంట దీర్ఘకాలము సహిస్తుంది అంటదా, దయ చూపిస్తుంది అంటదా, ప్రేమ మత్సరపడదంట, ప్రేమ డంబంగా ప్రవర్తించదంట, ఉప్పొంగిపోదు, అమర్యాదగా నడదు. అమర్యాదగా అంటే ఏంటండి? మర్యాదగా నడుస్తుంది, అమర్యాదగా నడదు. స్వప్రయోజనాల్ని విచారించదు. సొంత ప్రయత్నం ఏంటండి? ప్రయోజనాలు అంటే ఏంటంటే స్వార్థపరితమైన ఏంటండి, మనం పక్కన విడిచిపెట్టేసి మన వంతు మనమే. ఎవరైనా మునిగిపోతున్నారు అనుకోండి, మనమనే రక్షించబడ్డాం, పక్కన నుండి మునిగిపోతే మనం ఏం చేయాలి? కాపాడాలి. సాక్ష్యం చెప్తున్నాను ఏంటండి, దేవుడు ఎందుకో మరి చెప్తున్నాడు. మొన్న మీకు చెప్పాను కదా, మన వారం కాక ముందు వారం ఏం చెప్తున్నాను, దేవుడు పరిచర్యకి వెళ్తున్నానమ్మా అని చెప్పానా? వెళ్ళినా పొద్దున్నే లేచి స్నానం చేయడానికి ఒక ఏరు ఉందంటే ఏరు దగ్గరికి వెళ్ళాం. జాగ్రత్తగా ఆలకించాలి. పాస్టర్ గారు నాతోటి వచ్చారు. పాస్టర్లు అందరూ వెళ్ళాం పరిచర్య చేయడానికి. పొద్దున్న స్నానం చేసి మళ్ళీ పరిచర్యకి వెళ్ళాలి. దూర ప్రాంతాల్లో వీధి వీధి తిరిగి సువార్త దండయాత్రకి వెళ్ళాలి. ఆలకిస్తున్నారు కదా వీక్షకులారా, ఆలకిస్తున్నారు, ఆలకించండి జాగ్రత్తగా. అమ్మా మీరు కూడా ఆలకించాలి. దేవుని యొక్క సాక్ష్యం, దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నాను నేను. పాస్టర్ గారు ఏం చేశారంటే, ఫోటో తీయండి అయ్యగారు, మంచి ప్రదేశం చాలా బాగుంది అనేసి దేవుడు ఇచ్చిన అందాలు మేము పొగుడుతున్నాం. దేవుడు చాలా అందంగా తయారు చేశాడు దీన్ని, ఇవన్నీ చక్కగా ఉంది, ప్రశాంతమైన వాతావరణం అనేసి దేవుడు సుందరమైన ఈ జలపాతాలు మనకి కలగజేశాడని చేత వెళ్ళి దేవుడు అనేసి ఏం చేశాడంటే, పాస్టర్ గారు వెళ్ళి కట్టకెళ్ళి ఆ జారులో ఏంటండి ఆ నీటిలో దిగడానికి ట్రై చేసి ఏం చేశాడంటే, కాలు వేసిన జారిపోయి పడిపోతే వెళ్ళిపోయి వాడ చూడండి నీటిలోని ఒక నావ ఏ విధంగా ఎలాగెలా తేలాడుతుంది అలాగే తేలాడుతున్నాడు అని. అమ్మా జాగ్రత్తగా ఆలకించాలి. ఎంతో లేదు ఇక్కడ నుండి అదిగో మన గేట్ అని చూడండి, ఆ గేట్ అంత దూరంలో ఏముందండి? అగాధం ఉంది. అంటే నీరు పైనుండి కిందకి పడుతుంది. ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని మహిమ కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక అంటే నేనేం చేశానంటే సెల్ ఫోన్ అమ్మా ఆలకించలేదు ఎవరన్నా. ఆ చిన్నపిల్లలు కూడా ఎందుకు మనకి? ఆలకించండి. సాక్ష్యం చెప్పినప్పుడు ఆలకించండి. దేవుని మహిమ కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ నాచు మీద తేలిపోతున్నాడు, ఆ దాని మీద తేలిపోతున్నాడు, ఎలాగెలా తేలిపోతున్నాడు. తేలిపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే కాలుని నొక్కి పెడుతున్నాడు రాయికి, మళ్ళా కాలు పైకి లేపేస్తుంది, మళ్ళీ నొక్కి పెడుతున్నాడు, మళ్ళీ లేపేస్తాడు. నేను వెళ్ళి ఆయన చేయి పట్టుకుని నేను దబ్బని పడ్డాను నాచులో. అంటే ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని ఆయన లేచాడు అనుకోండి, ఆయన లాగేస్తాడు నన్ను, నేను లేగితే నేను లాగేస్తాను. అలాగే ఇద్దరు ఏం చేస్తున్నాండి, ఒడ్డు మీద నేను, నీటిలో ఆయన. గట్టిగా లాగేశాను పైకి. అర్థమైందమ్మా? గట్టిగా లాగడం వల్ల ఏంటంటే, ఆ లాగడం వల్ల ఏంటో పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత చిన్న చిన్న రొక్కులు అవుతావునే తగ్గిపోతాయి తర్వాత. చూసా దేవుడు తన యొక్క కృపా సంకల్పం చెప్పిన ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. అంటే దేవుని యొక్క కృప మా మీద మెండుగా ఉన్నది, దేవుని యొక్క కాపుదల మా మీద మెండుగా ఉన్నది. కాబట్టి అక్కడ మేము ఏమేమింది రక్షించబడ్డాము, లేకపోతే చనిపోదు మేము, ఇప్పుడు లేకపోదు మేము. అర్థమైందా? దేవుడు
కృపా సంకల్ప చొప్పున మనము ఉండాలంటే మనం దేవుని యొక్క క్రియలు మనము నెరవేర్చాలి. మళ్ళీ చదువు ఫస్ట్ నుండి ఏముందండి? దేవుడు దీర్ఘకాలము ప్రేమ సహిస్తుంది, డంబముగా ఉండదు. డంబం అంటే ఏంటమ్మా? డొల్లు డొల్లు కబుర్లు చెప్పేస్తాం కదా, అలాగ ఉండదు. ఉప్పొంగిపోదు అంటే ప్రేమ ఎలాగుంటుందండి? ఉప్పొంగిపోదు. ఏదో దేంట్లో మన సోడాలో నీళ్ళతో అని ఇలాగ బుడగబుడగలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగా వచ్చేస్త తర్వాత ఏమైపోతుందండి? నిమ్మలం అయిపోద్ది. అలాగా మనం ఏంటంటే ఆత్మావేశంతో మనం అప్పటికప్పుడు ఆవేశపడిపోయి తర్వాత మనం మర్చిపోకూడదు. తర్వాత త్వరగా కోపపడిపోదు. ప్రేమ ఉన్న వాళ్ళు కోపపడతారు, త్వరగానే కోపపడిపోరు. సర్రమని కోపం వచ్చేసినా తర్వాత ఏం చేస్తారు? అణుచుకుంటారు. అలాంటి కోపపడిపోరు తొందరగానే. తర్వాత అపకారము తలపెట్టదు, తలపట్టదు. మనసులో ఉంచుకోకుండా ఏం చేస్తారండి? ఉపకారం చేసేలాగా ఉంటుంది. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక. ఏంటండి? చెడ్డవాటిని యందు ఆనందపడదు. మరి దేని విషయంలో ఆనందపడుతుంది? చదవాలి. చెడ్డ విషయంలో ఆనందపడదు, సత్యమునందు సంతోషపడుతుంది. సత్యం అంటే నిజమందు. అమ్మ మనం అందరూ ఆనందిస్తున్నాం, ఎలాగా దేవుని కృప చేస్తున్నా ఆనందిస్తున్నాం కదా. కొంతమంది చెడ్డాట్లకి ఎంతో ఆనందిస్తారు. పక్కనోడు నశించిపోతున్నాడు అనుకో, ఎంత లోపలికి వెళ్ళిపోయి పండగలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎంతో ఆనందపడిపోతుంటారు. పైకి ఏంటంటే బయటకు వచ్చి అయ్యో అంటారు. లోపలికి వెళ్ళి ముసి ముసి నవ్వులు నవ్వేసుకున్నాం. చూస్తున్నా ముసి ముసి నవ్వులు నవ్వేసుకున్నాం. అలా ముసి ముసి నవ్వులు మనం నవ్వకూడదు. అప్పుడు నీకు ఏమి లేదు, ప్రేమ లేదు. అయ్యో నేను ఎవరైనా పడిపోయారనుకో, అబ్బా అంట మనం కూడా ఏదో మనం పడిపోయినట్టు, అంతే కదమ్మా. అంటే మనలో ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమ, ఆ బాధ మనకు తెలుసు కాబట్టి మన శరీరం ఏముంటుందండి, అక్కడ మనమే పడిపోతున్నట్టు ఫీలింగ్ అవుతుంది. ఆ విధంగా మనం చూసుకుంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి దేవుని ప్రేమ ఎలాగ ఉంటుంది చెప్పుకోవాలి కదా. దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుంది? మనం అనేకమైన ప్రేమలు చూసాం. ప్రేమ ఎలాగ ఉంటుంది? డమ్మం ఆడదు, చక్కగా ఉంటుందని మన అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. పరమగీతాలు పరమగీతాల నుండి 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి పరమగీతాలు 1వ అధ్యాయము 2వ మాట మనం చదువుకుని ముగించుకుందాం. ఓ విశ్వాసి, నువ్వు ఎలాగున్నావు? నీ యొక్క జీవితంలో ప్రేమ కలిగి ఉన్నావా లేదా? నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఏ ప్రేమ కలిగి ఉన్నావు? సాతాను యొక్క ప్రేమ కలిగి ఉన్నావా? దేవుని ప్రేమ కలిగి ఉన్నావా? లేకపోతే ఇహలోకమైన ప్రేమ కలిగి ఉన్నావా? లేక నీకు నచ్చిన ప్రేమ కలిగి ఉన్నావా? నీ మనసు చెప్పిన ప్రేమ కలిగి ఉన్నావా? పరమగీతాలు 1వ అధ్యాయము 2వ మాట. నోటి ముద్దులతో అతను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ద్రాక్షారసంలో ఏముందండి? ఏముంది? దేవుని రక్తం ఉంది, అంతే కదా. మనం ఏం తీసుకుంటున్నాండి? ద్రాక్షారసం తీసుకుంటున్నాం లేదా? తన శరీరం తీసుకుంటున్నాం, రొట్టె ద్వారా శరీరం తీసుకుంటున్నాం, ద్రాక్షారసం ద్వారా దేవుని యొక్క రక్తము తీసుకుంటున్నాం. కాబట్టి అది ఎంతో మధురమైనది. శిక్షల నుండి మన తప్పించేది, వ్యాధి బాధల నుండి మనం తప్పించేది. మనం నరకలోకంలోకి వెళ్ళిపోతే ఆ ప్రేమే మనల్ని తప్పిస్తుంది. దేవుని యొక్క ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురమైన ప్రేమ కలిగిన ప్రేమ మనకి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించి మనకి ఏం చేశాడండి? శిక్ష నుండి మనల్ని తప్పించాడు. పరలోక రాజ్యం స్వతంత్రం చేసుకోవడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు తండ్రి ద్వారా. తండ్రి ఏం చేశాడంటే కుమారుణ్ణి
ఈ లోకంలోనికి పంపించాడు. అమ్మా ఎవరిని పంపించాడు ఈ లోకానికి? దేవదూతలను ఏమైనా పంపించాడు దేవుడు? అమ్మా దేవదూతలను ఏమైనా పంపించాడా? పంపించలేదు. తన కుమారుని పంపించాడు. తన కుమారులో ఏముంది అని చూస్తే పాపం లేని స్వభావం ఉంది, పాపం లేని శరీరం ఉంది, పాపం లేని గుణం ఉంది, పాపాన్ని పరిహరించే శక్తి ఆయనకుంది. ఏంటంటే పాపాన్ని నివృత్తి చేసే, పాపాన్ని తొలగించే శక్తి ఉంది. మన బట్టలు మాసిపోయినాయండి. బట్టలు మాసిపోయినప్పుడు మన బట్టలు తీసుకెళ్ళిపోయి సితగా కుమ్మేసి అమ్మా ఎక్కడ ఏం చేసి శుభ్రంగా కుమ్మేసినప్పుడు ఏం చేస్తాయి? కొన్ని బొత్తాలు ఊడిపోతాయి, కొన్ని ఏమో చిరిగిపోతాయి. అయినా ఏమైపోతాయి? అందులో మురికిపోద్దా అమ్మ? మురికిపోద్దా? పోద్దమ్మా మాణిక్యమ్మ గారు, పోద్దా మురికి? పోదు. మరి ఏం చేయాలి? దానికి శుభ్రయ్యాలి, బ్రష్ కొట్టాలంట. శుభ్రయ్యాలి, బ్రష్ కొట్టాలి. ఈ శుభ్రత ఏమవుతుందండి? ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ మురికిని లాగుతుంది. ఏం లాగుతుందమ్మా? తినేస్తుందంట. బాగుంది, ఇదేదో బాగుంది చక్కగా. ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందని తినేస్తుంది, లాగేస్తుంది. లాగేసినప్పుడు ఆ బట్టను ఎప్పుడైతే నీటిలో ముంచామో ఎలాగొస్తుందంటే తెల్లగా ఏమవుతుందమ్మా? రిన్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా, చూడండి ఈసారి అడ్వర్టైజ్మెంట్. ఇలా ముంచిన వెంటనే నల్లగా ఉంటుంది, ఇలా తీసిన వెంటనే తెల్లగా అయిపోద్ది. అది ఏ మహిమ? అది రిన్ యొక్క మహిమ. అదేవిధంగా మన దేవుడు రక్తంలో మనం ఎలాగున్నాం? పాపంగా ఉన్నాం. మన ఏం చేస్తున్నాడు? దేవుడు ఎలా ముంచుతున్నాడు. ఎక్కడమ్మా? యేసు రక్తంలో. అంటే బాప్తీసం తీసుకుంటున్నాం కదా మనం. ముంచి ఎలా తీసిన వెంటనే తెల్లగా అయిపోతున్నాం. తెల్లగా అంటే ఏంటి? మన అలాగే కనబడతాం, కానీ మన లోపల ఉన్న ఇన్నర్ ఏంటండి? అది ఏమవుతుందండి? పరిశుద్ధమైపోతున్నాం. లోపల ఒక వ్యక్తి ఉన్నాడు కదా మనకి. ఆ వ్యక్తి ఉన్నాడు కదమ్మా లోపల. ఉన్నాడా లేదా? ఆ వ్యక్తి ఉంటే మనం ఉన్నాం, ఆ వ్యక్తి లేకపోతే మనం ఉండం. ఆయనే ఆత్మస్వరూపం మనకు ఉంది కదా. ఆత్మ ఉంది మనలో. మన ఆత్మ ఉందా లేదా మనకి? మన ఆత్మ శరీరంలో ఉంటే మనం బతికున్నట్టు. అమ్మా అర్థమైందమ్మా? మన ఆత్మ ఎప్పుడైతే మనలో ఉన్న వ్యక్తి మన బయటకు వస్తే ఏమవుతుందండి? శరీరం ఎంత కోటేసుకోడన్నా వ్యర్థమే కదా. ఏం చేసుకుంటారా? వేలంపాటు పెట్టారనుకో, బాగా కోటేశ్వరుడు, ప్రపంచంలో మొట్టమొదటి కోటేశ్వరుడు ఆయనే. చచ్చిపోయిన తర్వాత వేలంపాట పెట్టారు. ఎవరన్నా కొనుక్కుంటారా? చెప్పండి అమ్మా. తెలివైన వాళ్ళు కదా మనం. ఎవరన్నా కొనుక్కుంటారు శరీరాన్ని? ఎవరో కొనుక్కోరు. ఎందుకు కొనుక్కుంటారో? అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఏమవుతుంది? కంపు వస్తుంది. ఏమవుతుందమ్మా? కంపు వస్తుంది. కొన్ని రోజులకి దుమ్ములు కనపడతాయి. ఆ దుమ్ములు మనం ఏం చేసుకుంటాం? అంత విలువైన డబ్బులతో కొనుక్కోం. మన దుమ్ములు ఏమైనా కొనుక్కుంటామా? కొనుక్కోం. కాబట్టి మన ప్రేమ ఎలాంటిది? డంబమ్మ లేని ప్రేమ కలిగి ఉండాలి మనం. ఏ ప్రేమ కలిగి ఉండాలమ్మా? లాస్ట్ మాటలో ఏం కలిగి? డంబమ్మ లేని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, పాపము లేని ప్రేమ కలిగి ఉండాలి, దోషము లేని ప్రేమ కలిగి ఉండాలి, దీర్ఘకాలం మనం సహించాలి. ప్రేమ లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమ లేనివాడు నావాడు కాడు అన్నాడు. ఎవరి వారు కాదు? మనం దేవుని మనుషులు కాదంట. మనలో ప్రేమ లేకపోతే మన దేవుని వారము కాము. కాబట్టి మనలో ప్రేమ కలిగి ఉండాలనేసి స్పష్టంగా తెలుసుకోవాలి. మనం ఎప్పటిగా పరీక్షించుకోవాలి మన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంది. కుటుంబంలో ప్రేమ కాదండి, అంటే మన బిడ్డల మీద చూపించే ప్రేమ కాదు, దేవుని మీద చూపించే ప్రేమ కాదు. అది మనం చూపిస్తున్నాం కాబట్టి అలాంటి ప్రేమ కాదు. సహోదరుల మీద మన ప్రేమ కలిగి ఉన్నామో లేదా అనేసి మనము ఎప్పటికప్పుడు నిరీక్షించుకోవాలి. మన ప్రేమ ఎలాగ ఉండాలంటే శాశ్వత కాలము మనం ప్రేమిస్తూనే, అందరం ప్రేమిస్తూనే ఉండాలి. మన ప్రేమ దేవుని ప్రేమ అయి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి ఇంకో సందర్భంలో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటల మన వినికిలో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా చూస్తున్న వీక్షకులందరికీ ఈ ప్రేమ గురించి అనేక మందికి మీరు తెలిపాలి. సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ఏం చేయాలండి? షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అర్థమైందా? చేసి అనేక మందికి మీరు తెలపవలసిందిగా
ప్రేమపూర్వకంగా ఈ మాటలో తెలియపరచడం జరిగింది. మీకు అందరికీ వందనాలండి. ఆమేన్.